నమస్తే అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 11న షెడ్యూల్ చేయడం జరిగింది. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు అప్రోచ్ ఎట్లా ఉండాలి, మెయిన్స్ ప్రిలిమ్స్ కలిపి చదవాలా, ఒకవేళ మేము ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తే మెయిన్స్ మర్చిపోతామా, మెయిన్స్ టచ్ పోతుందా, గ్రూప్ 2కి గ్రూప్ 1కి కలిపి చదవచ్చా, ఏ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎట్లా ఉండాలి ప్రిపరేషన్ స్ట్రాటజీ అని అడుగుతున్నారు. ఈ 70 days మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ అయితే ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు మెయిన్స్ కి కనీసం మీకు 2 months గ్యాప్ ఉంటుంది. అయితే ఈ 25,000 స్టూడెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ కి ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ మెయిన్స్ కి ఒక లెవెల్ కి ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే కొద్దో గొప్ప వాళ్ళ మెయిన్స్ సిలబస్ కంప్లీట్ అయి ఉంది, చాలా మంది ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఈ 70 days మాత్రం డీవియేట్ అవ్వకుండా ప్రిలిమ్స్ మీదనే ఫోకస్ చేయండి. మెయిన్స్ మీకు ఒకవేళ టచ్ పోతుంది అనుకుంటే మీరు రోజుకు ఒక ½ an hour 1-2 questions రాయడం అట్లా చేయొచ్చు. లేదా ఇంకా బెటర్ ఏంటంటే మీకు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి కామన్ ఉన్న ఏరియాస్ మీద ఫోకస్ చేయడం, అది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అయితే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, 70 days మేము ఏం చేయాలి అన్న దానికి ఫస్ట్ మనం సిలబస్ లో ఉన్న ఏరియాస్ చూద్దాము. మనకి సిలబస్ లో 13 ఏరియాస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 13 ఏరియాస్ అప్రోచ్ డిసైడ్ చేసే ముందు ఆల్రెడీ ఒక ప్రిలిమ్స్ జరిగింది కాబట్టి ఆ ప్రిలిమ్స్ లో పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉండింది అన్నది ఒక్కసారి అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మళ్ళీ పెట్టే ప్రిలిమ్స్ లో అదే పేపర్ ప్యాటర్న్ ఉంటుంది, అవే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని మార్కులు ప్రతి ఏరియా నుండి వస్తాయని నేను చెప్పను. కానీ ఆ స్టాండర్డ్ కి ప్రిపేర్ అయినా పేపర్ కొంచెం ఈజీ వచ్చినా మీకు ఈజీ అవుతుంది. సో స్టాండర్డ్ అయితే నా ప్రకారంగా ఆ స్టాండర్డ్ కి ప్రిపేర్ అవ్వడమే మంచిది, రిస్క్ ఉండకుండా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ని క్వశ్చన్స్ ఒక్కొక్క ఏరియా నుండి వస్తాయా అంటే అది మాత్రం నేను కాదు ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే యూపీఎస్సీలో కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా నుండి ఎక్కువ ఇస్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా నుండి తక్కువ ఇస్తారు. అయితే లాస్ట్ టైం మనకి ప్రతి ఏరియా నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఫస్ట్ అది చూసుకున్న తర్వాత నేను ఇది ఎందుకు అన్నది చెప్తాను మీకు. కరెంట్ అఫైర్స్ నుండి మనకు 16 questions వచ్చినాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుండి 6, ఇక్కడ నుండి 24, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్వైరన్మెంట్ మీద మీకు 7 questions వచ్చినాయి, ఎకానమీ 9, జాగ్రఫీ 11 వచ్చినాయి, దాని తర్వాత హిస్టరీ 9, పాలిటీ ఒక 10 questions వచ్చినాయి, మీకు గవర్నెన్స్ 4 వచ్చినాయి, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మీద 5 questions వచ్చాయి, తెలంగాణ లిటరేచర్ వీటి మీద 15, సోషల్ ఎక్స్క్లూజన్ మీద మీకు 11 questions. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్ అనే ఏరియా మీకు పాలిటీతో ఓవర్లాప్ అవుతుంది, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తో ఓవర్లాప్ అవుతుంది, ఎకానమీతో ఓవర్లాప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి సిలబస్ లో రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. మీకు ఎగ్జామ్ లో డిజబిలిటీస్ కి సంబంధించిన లా మీద క్వశ్చన్ వచ్చింది, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఇవన్నీ మళ్ళీ మీకు ఎకానమీలో ఓవర్లాప్ అవుతాయి, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లో ఓవర్లాప్ అవుతాయి. తర్వాత లాజికల్ రీజనింగ్ ఇక్కడ నుండి 23 questions వచ్చినాయి. ఇది ఓవరాల్ బ్రేకప్. అయితే దీంట్లో మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎన్ని వచ్చినాయి, అనాలిసిస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, అనాలిసిస్ అన్నాను, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు చాలా మటుకు డైరెక్ట్ గానే ఇచ్చారు. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ 61 వచ్చినాయి, మ్యాచింగ్ మీకు 26, డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ క్వశ్చన్ అడిగి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చినాయి, 40 questions. కాకుండా మెంటల్ ఎబిలిటీ మనకు 23 వచ్చినాయి కాబట్టి ఇది ఓవరాల్ బ్రేకప్, 150కి ఇది బ్రేకప్. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అన్న దానికి వస్తే మెంటల్ ఎబిలిటీ ఈ ఏరియాకి మాత్రం మీకు దాదాపుగా 20 marks వరకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే మీకు సిలబస్ ప్రిలిమ్స్ సిలబస్ లో ఏమని ఇచ్చారంటే హెడ్డింగ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఇచ్చారు. సో జనరల్ స్టడీస్ తో పాటు మీకు మెంటల్ ఎబిలిటీ ఉంది, అందుకనే మెంటల్ ఎబిలిటీ వెయిటేజ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దగ్గర 20 marks వరకు వస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ నాకు ఏం చెప్పారంటే యూజువల్ గా సౌత్ ఇండియన్స్ మ్యాథ్స్ లో అంటే ప్రొఫిషియంట్ ఉంటారు, చాలా మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటారు. సో చాలా మంది ఏం చెప్పారంటే మేడం మెంటల్ ఎబిలిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి మాది ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ఇదొక కమెంట్ కూడా వచ్చింది. సో మెంటల్ ఎబిలిటీ నుండి మనం ఒక 20 questions వరకు ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ మెంటల్ ఎబిలిటీలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నా నా సజెషన్ ఏంటంటే రోజుకు ఒక ½ an hour అట్లా చూసుకుంటే మంచిది, రిస్క్ ఉండకుండా ఉండడానికి.
ఇప్పుడు మిగతా ఏరియాస్కి వస్తే మనకి తెలంగాణ స్పెసిఫిక్ ఏరియాస్ నుండి దగ్గర ఒక 20-25 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి, దానికంటే ఎక్కువ రాలేదు. సో వీటిని ఇప్పుడు ఎట్లా చదవాలి అన్న క్వశ్చన్కి వస్తే, కరెంట్ అఫైర్స్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే ఎప్పటి నుండి చదవాలి అని అడుగుతున్నారు. నేనైతే లాస్ట్ అక్టోబర్ నుండి మే 15th వరకు చాలా డీటెయిల్డ్గా చూసుకోండి. లాస్ట్ ఇయర్ జనవరి నుండి సెప్టెంబర్ వరకు అట్లీస్ట్ కీ పాయింట్స్ అన్నా చూసుకోండి, 2022 కీ పాయింట్స్ అన్నా చూసుకోండి అని చెప్తున్నాను. దానికంటే వెనకకు వెళ్ళి మేము చదువుతాము అంటే చాలా ఎగ్జాస్టివ్ అవుతుంది. మీకు వచ్చే ఒక క్వశ్చన్ కోసం 1 year కరెంట్ అఫైర్స్ చదవడం ఈజీ కాదు. సో అదే చెప్పాను, మీకు కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను. దాన్ని దాటి చదవకపోవడం బెటర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మీరు క్వశ్చన్స్ చూసుకుంటే చాలా మటుకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ ఫస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మీద ఇచ్చారు, సెకండ్ కన్వెన్షన్స్ అండ్ సమిట్స్ మీద ఇచ్చారు, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ట్రీటీస్ మీద ఇచ్చారు. ఈ 6 ప్రశ్నలలో దాదాపుగా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కన్వెన్షన్సే ఉన్నాయి. వీటి మీద చదివితే బెటర్. ఇప్పుడు G20 న్యూస్ లో ఉంది కాబట్టి 99% G20 మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ G20 మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద వస్తుంది, కరెంట్ అఫైర్స్ కింద కూడా వస్తుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ లో మనం 3 parts, ఒకటేమో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండ్ అగ్రిమెంట్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్ విత్ ద వరల్డ్. ఇండియా అండ్ వరల్డ్ అంటే ఇండియా సైన్ చేసిన ఇంపార్టెంట్ ట్రీటీస్, ఇండియాకి వేరే కంట్రీస్ తో ఉన్న ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్స్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ హట్ అనే కాన్సెప్ట్ ఇండియా తన ఏ నేబర్ తో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ హట్స్ అని స్టార్ట్ చేశారు. బార్డరింగ్ ఏరియాస్ లో మనకి ఇన్ఫిల్ట్రేషన్ కానీ లేకపోతే పోరస్ ఏరియాస్ కాబట్టి చాలా ఇష్యూస్, లా అండ్ ఆర్డర్, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని కౌంటర్ చేయడానికి ఇంకోటి ఏంటంటే బార్డర్ ఏరియాస్ అండర్ డెవలప్డ్. ఎందుకు అండర్ డెవలప్డ్ అంటే వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. సో వాళ్ళని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లడము, ఇన్ఫిల్ట్రేషన్ తగ్గించడానికి, వాళ్ళకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి, బార్డర్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి బార్డర్ హట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఇనిషియేటివ్స్, అగ్రిమెంట్స్ ఏమైనా సైన్ చేసినామా వేరే కంట్రీతో, లేదా ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా, అవి మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఈ 3 divisions కిందకి చూసుకుంటే సరిపోతుంది. జనరల్ సైన్స్ కంటే మీకు ఎక్కువ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ జనరల్ ఎక్కువ అడగడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఏరియా ఎక్కువ వెయిట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. బేసిక్ గా జనరల్ సైన్సెస్ ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు మామూలుగా కూడా వేరే ఎగ్జామ్స్ లో దీంట్లో అంటే, ఇప్పుడు ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ మీకు ఇందులో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇది అందరూ స్టూడెంట్స్ దాదాపుగా బాగా ప్రిపేర్ అవుతారు. ఒకవేళ నేను పేపర్ టఫ్ చేయాలి, నేను పేపర్లో ఎక్కువ మందిని స్క్రీన్ అవుట్ చేయాలి అంటే ఫిల్టర్ ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు అన్కన్వెన్షనల్ ఏరియాస్ నుండి నేను క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వాలి. అన్కన్వెన్షనల్ ఏరియాస్ అంటే మనం రెగ్యులర్ గా జనరల్ స్టడీస్ లో ఈ ఏరియా నుండి చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయము, అట్లాంటి ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వాలి. అదొక రీజన్. సెకండ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరెంట్ కాంటెక్స్ట్ లో గవర్నెన్స్ లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇవన్నిటిని మైండ్ లో పెట్టుకొని దీని నుండి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో నా సజెషన్ ఏంటంటే దీని మీద కూడా బాగా ఫోకస్ చేయడం బెటర్. లేటెస్ట్ డెవలప్మెంట్స్, దాని బ్యాక్గ్రౌండ్ చూసుకోవడం బెటర్. ఇప్పుడు ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు. అట్లాంటప్పుడు 1947 నుండి ఇప్పటి వరకు ఉన్న అచీవ్మెంట్స్ అన్నిటి మీద ఒక క్లారిటీ ఉండాలి. ఉదాహరణకి March 31st పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఆర్టికల్లో రాశారు ఇండియా ఈ 5-10 years లో ఎన్నెన్ని స్పేస్ లాంచెస్ చేసింది, దానివల్ల ఇండియాకి వచ్చిన ఎకానమీ ఎంత, అంటే మానిటరీ బెనిఫిట్ ఎంత, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మీకు బెస్ట్ సోర్స్ కరెంట్ అఫైర్స్ కాకుండా ఏంటంటే మీకు ఇండియా ఇయర్ బుక్ అని ఒక బుక్ ఉంటుంది. ప్రతి ఇయర్ పబ్లికేషన్స్ డివిజన్ వారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పబ్లిష్ చేస్తారు. ఈ ఇండియా ఇయర్ బుక్ లో మీకు సపరేట్ చాప్టర్స్ ఉంటాయి. స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, దాంట్లో మీకు ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్, అంటే టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇండియాలో లాంచ్ అయిన ఇంపార్టెంట్ మిషన్స్, ఇండియాలో అచీవ్ చేసిన ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియా ఇయర్ బుక్ లో ఉన్న చాప్టర్స్ మీరు దీనికి చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి మీకు 7 questions వచ్చినాయి. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మళ్ళీ మీకు ఐఆర్తో ఓవర్లాప్ అవుతాయి, ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లో మీకు ఎక్కువ మటుకు కన్వెన్షన్స్ మీద ఫోకస్ ఉంది. సో కన్వెన్షన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లోనేమో కరెంట్ అఫైర్స్, రీసెంట్ గా జరిగిన డిజాస్టర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి.
దీనికైతే మీకు ఎన్సీఆర్టీ ఒక బుక్ దొరుకుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, అది చదవచ్చు. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీకు ఎన్సీఆర్టీలో కూడా కవర్ అవుతాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. ప్లస్ నా ఒక్క సజెషన్ ఏంటంటే ఇవన్నీ క్వశ్చన్స్ కి మీకు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి అంటే ప్రీవియస్ ఇయర్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ డివైడ్ చేసిన బుక్స్ దొరుకుతాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు పాలిటీ తీసుకోండి, ఇప్పటి వరకు యూపీఎస్సీలో ప్రియాంబుల్ మీద వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర, ఫండమెంటల్ రైట్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర, ఇట్లా మీకు బుక్స్ దొరుకుతాయి. మీరు ప్రాక్టీస్ గా బుక్స్ వాడడం చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ఉన్న క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ కాకపోయినా ఆ థీమ్ బేస్ చేసుకొని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది మీరు ఒకసారి చూడొచ్చు. తర్వాత ఎకానమీలో నాకు అర్థమైనంత వరకు సోషియో ఎకనామిక్ సర్వే నుండి చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా నుండి చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఈ బుక్ పేరు చెప్పంగానే భయపడతారు, ఎందుకంటే చాలా చాలా పెద్దగా ఉంటుంది, ఎగ్జాస్టివ్ గా ఉంటుంది, ఎట్లా చదవాలి అని. నేను ఇంకొక సెషన్ లో సోషియో ఎకనామిక్ సర్వేని ఎంత క్విక్ గా ఎట్లా రివైజ్ చేయాలి అన్నది చెప్తాను. ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి, కొన్ని ఏరియాస్ మాత్రమే చదవాలి. మీరు మొత్తం ఎకనామిక్ సర్వే చదవాల్సిన పని లేదు, ఎందుకంటే మొత్తం ఎకనామిక్ సర్వే మీకు మెయిన్స్ కి పనికొస్తుంది. ప్రిలిమ్స్ కి చూస్ చేసుకొని కొన్ని పాయింట్స్ మాత్రమే చదవాలి, అది ఎట్లా చేయాలన్నది నేను చెప్తాను. వరల్డ్ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణలో ఇండియా జాగ్రఫీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, వరల్డ్ జాగ్రఫీ నుండి కంపారిటివ్లీ తక్కువ. తెలంగాణ జాగ్రఫీ మీద 3-4 క్వశ్చన్స్ వచ్చినాయి. వీటికి మీరు ఎన్సీఆర్టీస్ రెఫర్ చేయొచ్చు, ప్లస్ ఫిజికల్ జాగ్రఫీకి ఏదైనా మంచి అట్లస్ రెఫర్ చేస్తే మంచిది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ కాంటెంపరీ రెలవెన్స్ ఉన్న వాటి మీదనే వస్తాయి. అంటే కరెంట్ అఫైర్స్ లో ఉన్న అంశాలకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ బాగా చూసుకోవాలి. తర్వాత హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా నుండి 9 క్వశ్చన్స్, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ మూడిటి నుండి 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో హిస్టరీకి మీరు పాత ఎన్సీఆర్టీ బుక్స్ చదివినా సరిపోతుంది, ఎందుకంటే అందులో సిలబస్ కాంప్రిహెన్సివ్ గా కవర్ అయి ఉంది. కానీ చాలా మందికి అసలు ఏ ఏరియాస్ చదవాలి, ఏ ఏరియాస్ చదవద్దు అన్న అవగాహన లేదు. దీనికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు యాక్చువల్లీ సిలబస్ లో ఎక్కడ తెలంగాణ హిస్టరీ మెన్షన్ చేసలేదు, తెలంగాణ హెరిటేజ్ మెన్షన్ చేసింది, కానీ తెలంగాణ హిస్టరీ మెన్షన్ చేసలేదు. కానీ మీకు లాస్ట్ టైం జరిగిన ప్రిలిమ్స్ లో శాతవాహనుల మీద ఒక ప్రశ్న వచ్చింది. ఎట్లా ఇచ్చారు అంటే మీరు హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన మెయిన్స్ సిలబస్ చూస్తే అందులో ఉన్న ఏరియాస్ నుండి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు హిస్టరీకి ఏం చదవాలి అన్న ప్రశ్న లేసినప్పుడు ప్లీజ్ ఒక్కసారి మీకు మెయిన్స్ కి ఇచ్చిన సిలబస్ ని చూసుకోండి, దాంట్లో ఉన్న ఏరియాస్ కవర్ చేసుకునేటట్టు చూసుకోండి. హిస్టరీలో ఈవెంట్స్ చాలాకి మీకు చాలా ఈజీగా చాలా మెటీరియల్ దొరుకుతుంది, ఆన్లైన్ కూడా దొరుకుతుంది, కంపైలేషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు మొత్తం మీకు మోడర్న్ హిస్టరీ క్రోనాలజీస్ అన్ని దొరుకుతాయి, లేదా గవర్నర్ జనరల్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ దొరుకుతాయి. ఇవన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి. మేము కూడా మా వెబ్సైట్ లో త్వరలో ఇవన్నీ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు వీడియో కింద లింక్ షేర్ అవుతాయి. ఆ లింక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత పాలిటీ నుండి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని ఇవ్వడం జరిగింది. అందుకనే మీరు పేపర్లో లాస్ట్ టైం గమనిస్తే జనరల్ గా పాలిటీ అంటే అందరు ఏం చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, డ్యూటీస్, తర్వాత గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదువుకొని వదిలేస్తారు. కానీ ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇచ్చారు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం 1 నుండి 395 వరకు ఏ క్వశ్చన్ అన్నా అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు గమనించుకోండి, పార్ట్ 1 ఆర్టికల్ 1, 2, 3, 4 నుండి మీకు క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో నా సజెషన్ ఏంటంటే దీన్ని మొత్తం మీరు కాంప్రిహెన్సివ్ గా పాలిటీ మొత్తం, కాన్స్టిట్యూషన్ మొత్తం క్విక్ రివిజన్ 1 to 395 ఆర్టికల్స్ లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మొత్తం క్విక్ రివిజన్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఆ క్విక్ రివిజన్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను కొన్ని వీడియోస్ క్విక్ రివిజన్ ని బేస్ చేసుకొని చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చేశాను, అది ఒకసారి చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది. తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా నుండి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది కొంచెం కాన్సెప్చువల్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. అంటే మీకు గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ ఇట్లాంటి వాటి మీనింగ్ తెలిస్తే, గుడ్ గవర్నెన్స్ లో మనం ఒక 11 పారామీటర్స్ డిస్కస్ చేస్తాం. అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, వీటి మీనింగ్, వాటి అప్లికేషన్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నా సజెషన్ దీనికి ఏంటంటే గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, ఈ టాపిక్స్ మీకు గవర్నెన్స్ మెయిన్ సిలబస్ లో ఉన్నాయి. ఆ టాపిక్స్ వరకు చూసుకోవడం మంచిది ప్రిలిమ్స్ వరకు. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే ఉట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పాలసీస్ ఒక్కటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటి చదివితే సరిపోదండి.
పాలసీస్ అన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి పాలసీ డిసిషన్ ఇంపార్టెంట్. అది వెల్ఫేర్కి సంబంధించి ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఉండొచ్చు, ఎకానమీకి సంబంధించి ఉండొచ్చు. ఏ స్కీమ్ అయినా, ఏ పాలసీ అయినా మీకు ఇంపార్టెంట్. పాలసీ అంటే ఏంటి? ప్రభుత్వ విధి విధానాన్ని మనం పాలసీ అంటాం. సో అన్ని ప్రభుత్వ విధి విధానాలు అన్ని సెక్టర్లలో మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ సోర్స్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ. నేను దాని మీద కూడా ఒక్క వీడియోలో చెప్తాను ఎట్లా చదవాలి అని. దాంట్లో చాలా క్లియర్గా డేటా ఇచ్చి ఉంటుంది. ఏ చాప్టర్స్ రెఫర్ చేయాలి, ఎట్లా రెఫర్ చేయాలి అని చెప్తాను. ఈ ఏరియా మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. మనకి తెలంగాణ హిస్టరీ ఇవ్వకుండా సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అడుగుతున్నారు. తెలంగాణ లిటరేచర్ అయితే మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ లిటరేచర్ మీద లాస్ట్ టైం కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు తెలుగు అకాడమీ తెలంగాణ హిస్టరీ బుక్ చూసుకుంటే దాంట్లో కొన్ని చాప్టర్స్లో ఇవ్వడం జరిగింది తెలంగాణ లిటరేచర్కి సంబంధించి. అంటే విమెన్ మూమెంట్ ఇన్ తెలంగాణ, దళిత్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ, సోషో కల్చరల్ అవేకనింగ్ ఇన్ తెలంగాణ, ఇట్లాంటి చాప్టర్స్లో మీకు చాలా బుక్స్ గురించి, కల్చర్ గురించి ఇవ్వడం జరిగింది. తెలంగాణ కల్చర్ మీద కూడా ఒక సపరేట్ టాపిక్ ఉందంటే తెలంగాణలో ఉండే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్లోక్లోర్, అవన్నిటి మీద కూడా ఒక చాప్టర్ ఉంది. నా సజెషన్ దీనికి అవన్నీ చదవడం చాలా ఇంపార్టెంట్. వెట్టి దేవదాసి జోగిని వ్యవస్థల మీద కూడా తెలుగు అకాడమీ బుక్లో ఉంది, అది ఒక్కసారి చూసుకోండి. తర్వాత మీకు సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ, ఇంక్లూజివ్ పాలసీస్. దీని మీద నేను ఒక వీడియో చేసి మీకు ఏమేమి లాస్ చూసుకోవాలో, అంటే కాస్ట్ రిలేటెడ్ ఇప్పుడు SC ST అట్రాసిటీస్ యాక్ట్ చూసుకోవాలి. మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది, మీకు ఐడియా ఉందో లేదో, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ట్రైబ్స్ కి సంబంధించి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని తర్వాత పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్. డిజబిలిటీస్ కి సంబంధించి చాలా లాస్ ఉన్నాయి. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఉంటుంది. దాని తర్వాత నేషనల్ ట్రస్ట్ యాక్ట్ అని ఉంటుంది. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ కింద ఒక 10 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటి పేర్లు, వాటి పర్పస్ ఏంటి, ఇట్లా మీకు విమెన్ రిలేటెడ్ మీకు డొమెస్టిక్ వైలెన్స్, పాష్ యాక్ట్, తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, దాని తర్వాత నిర్భయ, ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ మీకు ఏంటంటే సొసైటీలో కవర్ అవుతాయి. గ్రూప్ 2లో అయితే ఇవన్నీ మేము డీల్ చేస్తాం క్లాస్లో. గ్రూప్ 1కి కూడా అవన్నీ మెయిన్స్కి వస్తాయి, కానీ ప్రిలిమ్స్లో కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ లాస్ అన్ని మీరు చూసుకోవాలి. తర్వాత పాలసీస్, ఇప్పుడు మీకు నేషనల్ సీనియర్ సిటిజన్స్ కి నేషనల్ పాలసీ ఉంది. సో ఈ పాలసీస్ అన్ని చూసుకోవాలి. ఇక్కడ జెండర్ మెన్షన్ చేశారు కాబట్టి LGBTQ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని గ్రూప్ 2 సిలబస్ లో రీసెంట్ గా చేర్చడం జరిగింది. సో LGBTQ కి సంబంధించిన అంశాలన్నీ చూసుకోవాలి. ఇట్లా మీరు అప్రోచ్ అవ్వడం మంచిది. అయితే నాకు అర్థమైనంత వరకు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ మోడ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఈ 5, 6, 7, 8 ఏవైతే ఉన్నాయో దీనికి చదవడానికి ఎక్కువ టైం పట్టదండి. మీరు అందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను సిలబస్ చెప్పాను కదా, సిలబస్ మొత్తం చూసుకొని మీ వీక్ ఏరియాస్, మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకోండి. నా వీక్ ఏరియాస్ ఇవి, నా స్ట్రాంగ్ ఏరియాస్ ఇవి. అంటే నేను స్ట్రాంగ్ ఏరియాస్కి కొంచెం తక్కువ టైం ఇస్తాను, వీక్ ఏరియాస్కి ఎక్కువ టైం ఇస్తాను. అంతేగాని నాకు ఇది వచ్చు కాబట్టి నేను ఇది ముట్టనంటే కుదరదు. సో ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉంటే కనీసం 2-3 సబ్జెక్ట్స్ ఇన్ అ డే, అంటే ఒక 3 hours ఒక సబ్జెక్ట్కి, 3 hours ఇంకో సబ్జెక్ట్కి, 3 hours ఇంకో సబ్జెక్ట్, అట్లా డివైడ్ చేసుకొని చదివితే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు ఒకటే సబ్జెక్ట్ చదివారనుకోండి, ఒక 2 days తర్వాత ఏమైపోతుంది అంటే, అయ్యో మిగతా సబ్జెక్ట్స్ ఎట్లా, నేను అవి ఏవి చదవలేదు కదా, ఆ టెన్షన్లో ఈ సబ్జెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో 2-3 సబ్జెక్ట్స్ని కంబైన్ చేసి చదువుకుంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయితే మీకు అన్నిటికంటే టఫ్ అనిపిస్తుందో ఫస్ట్ దాన్ని తీసుకోండి. ఎందుకంటే దాన్ని మీరు చదివి దాని మీద ఒక గ్రిప్ వచ్చింది అనుకోండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. సో ప్లీజ్ ఏదైతే మీకు అన్నిటికంటే టఫ్ అనిపిస్తుందో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని తీసుకొని చదవండి. తర్వాత అదే నేను చెప్తున్నా కదా, ఈ 4 areas మీకు ఈజీ అవుతాయి. సో ఈ 4 areasతో పాటు, అంటే ఇప్పుడు ఎకానమీ చదివితే ఎకానమీతో పాటు ఇంకేదన్నా ఒక ఏరియా, మిగతా ఏరియాస్లో ఒక ఏరియా, 2 areas అట్లా కంబైన్ చేసుకొని చదవండి. 4 core areas మీరు ఇప్పుడు చదివి ఉంటారు కాబట్టి దీనికి ఎక్కువ టైం పట్టదు. నాకు తెలిసి మీకు ఎక్కువ టైం పట్టేది 1, 2, 3 వీటికి, దాని తర్వాత సొసైటీ, కల్చర్ వీటికి. ఎందుకంటే వీటిలో సొసైటీ, తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, దీంతో ప్రాబ్లం ఏంటంటే చాలా రివైజ్ చేయాల్సి వస్తుంది, రిపిటేషన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏ సబ్జెక్ట్స్లో అయితే మీకు ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండే స్కోప్ ఉంటుందో వాటిని ఎక్కువసార్లు రివైజ్ చేయండి. టైం లైన్ పెట్టుకొని చదవడం చాలా ఇంపార్టెంట్. మీరు
పర్ఫెక్షన్ ఒకటేసారికి ఎవరికి పర్ఫెక్షన్ రాదు. ఒకటేసారి ఎట్లా చదువుతాను నేనంటే మళ్ళీ ఇంకా నేను ఇది మర్చిపోను అనుకొని చదవద్దు, ఎందుకంటే అది పాసిబుల్ కాదు. మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత మంచిది. ఇంకొక చిన్న అంటే నేను నా స్టూడెంట్స్కి చాలాసార్లు ఇది చెప్పాను, ఎందుకంటే నాకు పర్సనల్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నేను ఒక లెక్చర్కి ప్రిపేర్ అవ్వాలి, కొత్త టాపిక్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మైండ్ మ్యాప్ అంటారు, అట్లా నేను ఒక చిన్న ఫ్లో చార్ట్ వేసుకుంటాను అనమాట. పేపర్ మీద అంతా చదివిన తర్వాత అన్ని పక్కన పెట్టి ఒక చిన్న ఫ్లో చార్ట్ వేసుకుంటా. నా సజెషన్ ఏంటంటే మీరు కూడా చిన్న ఫ్లో చార్ట్, చిన్న సినాప్సిస్ లాగా చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆ సినాప్సిస్కి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి మీరు ఒక స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, అయితే మీరు ఈ స్కీమ్కి ఒక చిన్న ఫ్లో చార్ట్, ఫస్ట్ డేట్ ఆఫ్ లాంచ్, ఎప్పుడు లాంచ్ అయింది డేట్, తర్వాత కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి ప్లేస్, దాని తర్వాత టార్గెట్ సెగ్మెంట్ అంటే లబ్ధిదారులు ఎవరు, టార్గెట్ సెగ్మెంట్ ఎవరి కోసం ఇది అది క్లియర్గా రాసుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఏజ్ ఇవన్నీ. దాని తర్వాత స్కీమ్ దేనికి సంబంధించింది, ఏ సెక్టర్కి, ఎంప్లాయ్మెంటా, సోషల్ సెక్యూరిటీయా, వెల్ఫేరా, లేకపోతే స్కిల్ డెవలప్మెంటా, ఎడ్యుకేషనా, దానికి అవి రాసుకోవాలి. దాని తర్వాత మెయిన్ పర్పస్ ఏమేంటిది, ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఎయిమ్స్ వేరుంటాయండి, ఆబ్జెక్టివ్స్ వేరుంటాయి. ఇప్పుడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటున్నాం, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ విలేజెస్ అండ్ సిటీస్. అయితే ఆ ఓవరాల్ డెవలప్మెంట్ లో ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క దాని మీద ఫోకస్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్స్ లో కూడా మీకు ఒకవేళ ఫేజెస్ ఉంటే ఫేజెస్ రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెటరీ అలొకేషన్ తెలవాలి, ఏ స్కీమ్ కి ఎంత అలొకేట్ చేయడం జరిగింది, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమా, స్టేట్ స్పాన్సర్డా, సెంటర్ ఎంత ఇస్తుంది, స్టేట్ ఎంత ఇస్తుంది, ఇట్లాంటివి ఈ డీటెయిల్స్ తెలియాలి. దాని తర్వాత దీనికి సంబంధించి ఇంకేమన్నా ఎక్స్క్లూజివ్ పాయింట్స్, రిమార్క్స్. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని స్కీమ్స్ లాంచ్ అప్పుడు వేరే స్టేట్ సీఎంస్ కూడా రావడం జరిగింది. సో ఏ స్కీమ్ లాంచ్ అప్పుడు ఏ స్టేట్ సీఎంస్ వెయిన్ చేయడం జరిగింది, ఇట్లాంటి రిమార్క్స్. లేదా ఏదైనా కమిటీ సజెస్ట్ చేస్తే ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదా ప్రైవేట్ సెక్టర్తో టైఅప్ ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ రిమార్క్స్ లో రావాలి. మీరు ఇట్లా ప్రతి స్కీమ్ కి ఈ చిన్న సినాప్సిస్ రాసి పెట్టుకుంటే మీకు రివిజన్, స్కీమ్స్ కి సంబంధించిన రివిజన్ 1-2 hours లో అయిపోతుంది. మీకు ఎక్కువ టైం పట్టదు, 2 hours లో మొత్తం స్కీమ్స్ అన్ని రివైజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఎంత చూసినా, అటు చూసినా ఇటు చూసినా మీకు 40-50 స్కీమ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి తెలంగాణ మొత్తం అన్ని సెక్టర్స్ కలిపి. సో మీకు రివిజన్ చాలా ఈజీ అయిపోతుంది, క్విక్ రివిజన్ కి స్కోప్ ఉంటుంది. మీరు డీటెయిల్డ్ గా ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ ఎట్ ఇట్లా రాయని అవసరం లేదు, డేట్ రాసుకోవాలంతే, ప్లేస్ రాసుకోవాలంతే, టార్గెట్ సెగ్మెంట్ రాసుకోవాలి. సో అంత కీన్ గా చేసుకుంటే మీకు రివిజన్ ఈజీ అవుతుంది. ఈ సినాప్సిస్ మీకు చాలా మంది చేసుకుని ఉన్నారు, చేసుకుని వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇప్పటికీ కూడా టైం ఉందండి, 2 months టైం ఉంది, మంచి టైం. దేనికి డీవియేట్ అవ్వకుండా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తే మంచిది. కాంపిటీషన్ కొంచెం టఫ్ ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. కాంపిటీషన్ ఉంటుందా ఉండదా అన్న దానికి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ప్రిలిమ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల చాలా మంది డిజెక్ట్ అయ్యారు. 25,000 స్టూడెంట్స్ ఎవరైతే క్లియర్ అయ్యారో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఈ టైంలో వాళ్ళ డిసప్పాయింట్మెంట్ నుండి బయటికి వచ్చి చదవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ఎగ్జామ్ క్రాక్ చేశారు, మీరు మళ్ళీ క్రాక్ చేసే ఛాన్స్ మీకు ఎక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయ్యి దానివల్ల మీరు ఫోకస్ సరిగ్గా చేయలేకపోతే మీరు ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఆ డిసప్పాయింట్మెంట్ నుండి బయటకు వచ్చి చదవండి. మాకు గ్రూప్ 2 స్టూడెంట్స్ కాంపిటీషన్ అవుతారా, గ్రూప్ 3 స్టూడెంట్స్ కాంపిటీషన్ అవుతారా, అవన్నీ ఆలోచించదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ నేను వాళ్ళకి ఒక్కటే చెప్పాను. అవన్నీ మనకు అవసరం లేదు. నేనేం చదువుతున్నా నేను ఆ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది, అది ఒక్కటే మీ మైండ్లో ఉండాలి. సిలబస్ మీ ముందు ఉండాలి, మీరు ఏమేమి కంప్లీట్ చేశారో మీకు తెలియాలి, మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూసుకోవాలి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి ఎట్లా చదవాలి, ఎట్లా ఫోకస్ చేయాలంటే జూన్ వరకు ఏం స్ట్రాటజీ ఉండాలి, జూన్ నుండి ఆగస్ట్ వరకు ఏం స్ట్రాటజీ ఉండాలి, దాని మీద డిస్కస్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం బేసిక్ ఐడియా ఇచ్చి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.